మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా దానికోసం వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని గంటలు గడవంగానే లేదా కొన్ని నిమిషాలు గడవంగానే నీరసం వచ్చినట్టు ఉండటం, ఎనర్జీ పోయినట్టు ఉండటం, లేకపోతే ఈ పని పూర్తిగా మనం చేయగలమా, పూర్తిగా కంప్లీట్ చేయగలమా, ఇట్లాంటి డౌట్స్ రావటం జరుగుతుంటుంది. చాలామందికి ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇనీషియల్గా కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో చాలా యాక్టివ్గా ఉత్సాహంగా అనిపిస్తుంది అనమాట. బిగినర్స్ లక్ అని ఒకటి ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎంతూజియాజం, యాంగ్జైటీ, ఎమోషన్ ఒక విషయం మీద చాలా ఎక్కువ ఉంటుంది. కానీ పోను పోను ఉన్న ఎంతూజియాజం మొత్తం తగ్గిపోతూ మన వల్ల అవుద్దా, నీరసం రావటం, కొంచెం పోస్ట్పోన్ చేయటం, ఒక బ్రేక్ తీసుకోవటం, ఇలా ఆలోచనలో పడి స్లోగా మనం అనుకున్న టార్గెట్కి దూరం జరిగిపోతూ ఉంటాం అన్నమాట. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కొంత డీవియేట్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చి దాన్నే పర్సూ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుద్ది? ఒక పని చేస్తూ ఉంటే మనలో ఉన్న ఎనర్జీ లూజ్ అవుతామా? యాక్చువల్గా మనిషి అంటే కేవలం శరీరం, మైండ్, ఆలోచనలు మాత్రమే కాదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడు మనుషులు ఎందుకు రిటర్న్ అవుతుంది? కొంతమందిలో ఎక్కువ ఎందుకు ఉంటుంది? పగలు రాత్రి పనిచేసిన అలసిపోయినట్టు ఉండరు ఎందుకు అంటే ఆ చెయ్యాలన్న తపన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే చేయాలన్న సంకల్పం ఎక్కువ ఉంటుందో, ఆ సంకల్ప బలం ఎక్కువ ఉంటుందో అప్పుడు మనలో ఎనర్జీ లూజ్ అవ్వం. నీరసం వస్తుందని మనకున్న మానసిక బలహీనతే మన విల్ పవర్ లోపం వల్ల వస్తుంది అనమాట. అంటే మనం సాధిస్తామన్న నమ్మకం లేనప్పుడు మనకి విల్ పవర్లో ఆ నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దాంతో ఆటోమేటిక్గా మన ఎనర్జీ తగ్గిపోద్ది. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక పెయిన్ శరీరంలోనో మనసులోనో ఉంటుంది. ఖచ్చితంగా ఆ పెయిన్ మనం భరించాల్సిందే. కానీ ఆ పెయిన్ని మనం మనసుకు తీసేసుకుని బాధపడుతూ కూర్చుంటామా, లేదా పెయిన్ని పక్కన పెట్టి మనం స్ట్రాంగ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తామా, అది మన చేతిలోనే ఉంది. సో శారీరకంగా, మానసికంగా రకరకాల పెయిన్స్ మన జీవితంలో తగులుతూ ఉంటాయి. ఈ పెయిన్స్ వచ్చినప్పుడల్లా మనం దైనందిక జీవితం పైన, మన లక్ష్యాలపైన ఆ పెయిన్ రుద్దేసి సఫర్ అయినట్టు నటిస్తూ నిజంగా కొంతకాలం సఫర్ అవుతూ మొత్తం మన సిస్టమ్ని దూరం చేసేసుకుని మన రొటీన్ని మార్చేసేసి నిద్రపోతూ ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ పక్కన పెట్టి ఎలాంటి పెయిన్ వచ్చినా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనం మనగా ఉన్నప్పుడే రియల్గా మనం ఐడెంటిటీ మనం మెయింటైన్ చేయగలం. అదే మన విల్ పవర్. ఆ విల్ పవర్ అంత స్ట్రాంగ్గా ఉంటేనే మన ఎనర్జీ మనలో రిటర్న్ అవుతుంది. మన ఎనర్జీ ఎప్పుడు వీక్ అయిపోద్దంటే చుట్టుపక్కల మనుషుల మాటలు కానీ, చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావాలు కానీ ఇవన్నీ మన మీద పడిపోయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మానసికంగా మనం బలహీనం అయిపోతాం. సో ఎవరు ఏమనుకున్నా, ఎక్కడ ఏం జరిగినా చెలించకుండా ఉంటే మన శక్తి మనతోనే ఉంటుంది. ఆ శక్తి నిరంతరమైన శక్తి, అనితన సాధ్యం అనమాట. ఏదైనా చేసేంత గొప్ప శక్తి మనిషికి ఉంటుంది. ఆ శక్తి మనిషితోనే ఉండాలంటే మాత్రం చుట్టుపక్కల ఉన్న ప్రలోభాలన్నీ పక్కన పెట్టి, చుట్టుపక్కల ఉన్న లోపాలన్నీ పక్కన పెట్టి, మనలో మానసికంగా ఉన్న బాధలన్నీ పక్కన పెట్టి అనుకున్న దాని పట్ల ఒక దీక్షతో పనిచేస్తే మనమే విజేతలు అవుతాం.